హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్త ప్లేస్కి వెళ్దాం రండి. మనం బిస్కెట్ అయిపోయింది. మనం ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ వేసుకున్నా బిస్కెట్ అయిపోతుంది. ఏంటంటే చూడండి, గాలి దుమ్ము ఎక్కువ ఉండడం వల్ల కువైట్ సిటీ క్లియర్గా కనిపించట్లేదు. అదే మామూలుగా క్లియర్ స్కై ఉంటే చాలా బాగా కనిపించేది. ఈ గాలి దుమ్ము ఎక్కువ ఉండడం వల్ల అస్సలు కనిపించట్లేదు క్లియర్గా. ఆ బ్రిడ్జ్ మీద నుంచే మనం ఇప్పుడు వచ్చామండి. చాలా దూరం ఉంటుంది. నేను లోపలికి వెళ్ళి చూశాను. ఎడారిలో ఏమీ లేదు అక్కడ చూడడానికి. ఇంకా అటు నుంచి వచ్చాను. ఇది కృత్రిమంగా తయారు చేసిన ఐస్లాండ్ అనమాట అండి. ఇది సముద్రంలో కృత్రిమంగా మనుషులు తయారు చేసిన ఐస్లాండ్ ఇది. అదంతా కువైట్ సిటీ అండి. అదంతా కువైట్ సిటీ. అది కనిపించేది అంతా కువైట్ సిటీ. అక్కడి నుంచి అది అలాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ క్లియర్గా కనిపించట్లేదు. అంతా ఈరోజు మబ్బుగా గాలి దుమ్ము అంతా క్లియర్గా లేదనమాట. ఈ బ్రిడ్జ్ చాలా పొడవు ఉంటుందండి. దగ్గర ఒక 45 కిలోమీటర్ల పైనే పొడవు ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ రెండో వైపు ఇది. అక్కడ దూరంగా మీకు కనబడుతుందో లేదో ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ లాగా కట్టారు. అక్కడ నుంచి నేను చూపిద్దామని చాలా ట్రై చేశాను, కానీ బ్రిడ్జి పైన ప్రతి 30 అడుగులకి ఒక కెమెరా. ఎక్కడ కూడా మనం ఫోన్ చేత్తో పట్టుకుని డ్రైవింగ్ చేయకూడదు. బ్రిడ్జి మీద కూడా కారు ఎక్కడ ఆఫ్ చేయకూడదు, వెళ్తూనే ఉండాలన్నమాట. అందుకోసం అని ఇంకా కుదరలేదన్నమాట. ఎందుకంటే మనం ఈ దేశానికి గౌరవం ఇచ్చి ఇక్కడ రూల్స్ని కూడా మనం జాగ్రత్తగా గౌరవంగా పాటించాలి. అంతే కదండి మరి. ఇక్కడ కూడా చూడండి, ఇలాంటి మోటార్ వెహికల్స్ ఇక్కడ కూడా పెట్టారు. అంటే సరదాగా ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా అలా టైంపాస్గా అలా ఎంజాయ్ చేస్తారని అవి వేసుకుని తిరిగి. అదండి, కువైట్లో ప్రపంచంలోనే సముద్రం మీద అతి పొడవైన బ్రిడ్జిల్లో రెండో బ్రిడ్జ్ ఇది. ఇది చూపిద్దామనే ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాను మిమ్మల్ని అందరినీ. నా వాయిస్ ఎలా ఉంది ఫ్రెండ్స్? క్లియర్గా ఉందండి. ఇది DJI యాక్షన్ 5 Pro కెమెరాకి DJI యాక్షన్ మినీ మైక్ ఉన్నది కదండి. మొన్న నేను వీడియో కూడా చేశాను, మైక్ అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. ఈ మైకు చాలా క్లియర్గా ఉందా? వాయిస్ ఎలా ఉంది? మీరు కామెంట్ చేయండి. చూడండి, నేను ఆ బ్రిడ్జ్ మొత్తం దాటుకుని ఆ చివరికి వెళ్ళిపోయాను. మొత్తం లాస్ట్కి వెళ్ళిపోతే అలా ఉన్నది మొత్తం ఎడారి అనమాట. అక్కడ ఏమీ లేదు. ఒంట్లని మేపుతున్నారు, అయిగొండ ఒంట్లు అయ్యి. ఇంకా అక్కడి నుంచి ఏమీ లేదు మీకు చూపించడానికని వచ్చేసాను. ఇది బ్రిడ్జి కిందండి. ఇంత పొడవైన బ్రిడ్జి కట్టడానికి కారణం ఏంటంటే, ఫ్యూచర్లో ఈ బ్రిడ్జికి అవతల వైపు ఒక అద్భుతమైన కువైట్ని కట్టాలని ప్లానింగ్ నడుస్తుందండి. అందుకోసం అనమాట. ఇంకా నడండి, ఇక్కడి నుంచి సరదాగా అలా మాలియా వైపు వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ ఒకడు మాలియాలో దినార్కి బోట్ రైడింగ్ ఉన్నదని చెప్పాడండి. అదేంటో చెక్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, లొకేషను ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఈ లొకేషన్ ఎక్కడ అనేది. మాలియా బీచ్లోనే. ఇక్కడికి వచ్చి చూస్తే ఉన్నది బోటు, కానీ 2 దినార్లు చెప్పారు. ఇంతకుముందు 1 దినార్ తీసుకునేవారంట, ఇప్పుడు 2 దినార్లు అని చెప్పారు. చాలామంది ఉన్నారు అక్కడ. అందరూ ఇండియన్స్, బంగ్లాదేశ్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు అందరూ ఉన్నారు. కొంతమంది బేరం ఆడుతున్నారు 1.5 దినార్కి రమ్మని. ఆయన ఒప్పుకోవట్లేదు. సరేలే అని చెప్పి ఇంకా అందరూ కాంప్రమైజ్ అయిపోయారు. అయితే ట్రిప్కి వచ్చి 7గురిని మాత్రమే తీసుకెళ్తా లోపలికి అని చెప్పాడు. 25 నిమిషాలు టైం చెప్పారండి. ఇంకా బయలుదేరుతున్నాము. చూడండి, భలే ఉందండి. భలే చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు ఆయన. సూపర్గా అనిపించింది. అయితే ఏంటంటే, ఇది సేఫ్టీ పరంగా అయితే సేఫ్ కాదండి ఎట్టి పరిస్థితుల్లోని. లేడీస్ అయితే అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే లైఫ్ జాకెట్లు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమీ లేవు. ఇది గవర్నమెంట్ లైసెన్స్ తోటి తిప్పే బోట్ కాదండి. అక్కడ ఉన్న లోకల్స్ అలాగా ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా ఒక రౌండ్ వేస్తూ ఉంటారనమాట. చూడండి, గవర్నమెంట్ది అయితే కనుక సేఫ్టీ జాకెట్లు అన్నీ ఇస్తారనమాట. అలాంటివి ఏమి ఉండవు. చాలా స్పీడ్గా తీసుకెళ్తారు. ఆ కెరటాలకి అయితే బోట్ ఎగిరి పడుతుంది. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే ఎగిరి నీటిలో పడతామండి. అంత డేంజర్ అనమాట. మగవాళ్ళు అయితే ఏదో రకంగా గట్టిగా పట్టుకుని కూర్చుంటాం, కానీ లేడీస్ అయితే చాలా ప్రాబ్లం అండి. ఇలాంటి సేఫ్టీ లేని బోట్ రైడింగ్లు అవి చేయకండి ఎవరుని.
మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ భలే ఎంజాయ్ చేశారండి వాళ్ళందరూని. ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన అయితే డ్రైవర్ పక్కకి వెళ్ళిపోయి గట్టిగా పట్టుకుని అక్కడే కూర్చున్నాడు, ఇంకా కదలలేదు అటు ఇటుని. ఇంకా పెద్ద పెద్ద షిప్పులు పక్క నుంచి బాగా తీసుకెళ్ళాడు. బాగుంది రైడ్ అయితే, అదిరిపోయింది, చాలా బాగా అనిపించింది, సూపరు. కానీ వీళ్ళందరూ పరిచయం అయ్యారండి, చాలా బాగా మాట్లాడారు. యూట్యూబ్లో వ్లాగింగ్ చేస్తున్నాను అని చెప్పగానే భలే హ్యాపీగా అందరూ పలకరించారు, భలే ఎంకరేజ్ చేశారండి అందరూని. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాను. మొత్తం తడిసిపోయామండి మేము, బట్టలన్నీ తడిసిపోయినాయి మొత్తం. నీళ్ళు అయితే అంత పైనుంచి ఇలా ఎగిరి పడతాయి అన్నమాట ఆ స్పీడ్కి. ఇంకా ఫోన్లో అన్ని చేతులతో పట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా విలువైన వస్తువులు అవి ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే కూర్చున్నా నించున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు మనం ఎంత గట్టిగా పట్టుకున్నా మన ఎగరేసేస్తుంది అనమాట బోటు, మనం ఆపలేము అసలు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ బోట్ ఎక్కినప్పుడు. అందరం భలే సరదాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటా, ఒకరు ఫోటోలు ఒకరు తీసుకుంటా, ఒకరు వీడియోలు ఒకరు తీసుకుంటా భలే ఎంజాయ్ చేసామండి. ఒకరికొకరు పరిచయం లేకపోయినా కానీ సూపర్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి సేఫ్టీ ఉండదు అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ. ఒక 12-13 కిలోమీటర్ల వరకు లోపలికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆఫ్ చేసేసారు. ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆఫ్ చేస్తాను, మీరు ఫోటోలు వీడియోలు తీసుకుంటే తీసుకోండి అని చెప్పారు. అప్పుడు మేము వద్దు, ఇంకా అలా తిప్పుతూ ఉండండి, మేము తీసుకుంటాం వాళ్ళని ఫోటోలు అని చెప్పాం. కానీ లేదు నేను ఇక్కడ ఆఫ్ చేస్తాను, ఫోటోలు అవి తీసేసుకోండి అని చెప్తే ఇంకా సరే అని ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. తీసుకుని మళ్ళీ రన్నింగ్లో కూడా కొంచెం స్లోగా వెళ్ళండి అని చెప్పి అలాగా వీడియోలు ఫోటోలు తీసుకున్నాం అనమాట. చాలా బాగా వచ్చినాయండి. ఇంకా అంతేనండి, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు మమ్మల్ని. వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా తీసుకెళ్లారు, కానీ వచ్చేటప్పుడు ఏంటంటే ఇంకా అందరూ ఫోటోలు తీసుకోవాలి వీడియోలు తీసుకోవాలని కొంచెం స్పీడ్ తగ్గించమన్నారు. సగం దూరం వచ్చే వరకు స్లోగా తీసుకొచ్చి ఇంకా అక్కడి నుంచి అందుకున్నాడండి, చుక్కలు చూపించాడు. మేమైతే ఎక్కడికక్కడ బిగిసిపోయాం అనమాట, కదలకుండా. చాలా స్పీడ్గా తీసుకొచ్చాడు ఆయన. బోట్ పక్కన చిన్న చిన్న బోట్లతోటి చాలామంది ఆడుకుంటున్నారు, మీరు గమనించే ఉంటారండి. వాళ్ళు కువైట్ లోకల్ పిల్లలు అనమాట అండి. వాళ్ళు సొంత బోట్లు చిన్న చిన్న కార్లో తీసుకొచ్చి అక్కడ వాటర్లో వేసుకుని ఆ మోటార్ బోట్లతోటి ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఏం ఆడుకుంటున్నారండి, వాళ్ళు ఎలా పెడితే అలా తిప్పుతున్నారు, వాటిని భలే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు అయితే. కానీ మాకైతే భయం వేసింది వాళ్ళని చూసి. చిన్నపిల్లలకి అసలు భయం లేకుండా ఆ బోట్ల మీద అలా ఎంజాయ్ చేస్తున్నారు. అదండి, 2 దినాలు తీసుకున్నారు. మన ఇండియా డబ్బులు అయితే 550 రూపాయల వరకు అవుతాయి. 25 నిమిషాల వరకు లోపల తిప్పారు, చాలా బాగా ఎంజాయ్ చేసాము, సూపర్గా ఉంది. వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా, కానీ సేఫ్టీ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సేఫ్టీ చూసుకోకుండా వెళ్ళకండి, చాలా రిస్క్ అనమాట. ఈ లొకేషన్ చూడండి, మీకు చూపెడుతున్నాను, మీకు అర్థమైపోతుంది. కువైట్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది చూడగానే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఫిలిప్పీనీ దేశం వాళ్ళందరూ లేడీస్ సెలవుకి వచ్చి ఎలాగ ఆడుకుంటున్నారో. ప్రతి ఒక్కరికి కూడా 40-50 సంవత్సరాలు ఉంటాయండి, అయినా కానీ గేమ్స్ ఎలా ఆడుతున్నారో చూడండి వాళ్ళు. అదండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి నాకు ఇంకా ఉత్సాహం కలుగుతుంది. ఉంటానండి, అందరికీ బాయ్, జై హింద్.